వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆహార శుద్ధి పరిశ్రమలు సరికొత్త ఉపాధి కాంతులను నింపుతున్నాయి. మారుమూల గ్రామాల గృహిణీలను సైతం పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ PMFME పథకం కొండంత ఆర్థిక భరోసానిస్తోంది. అత్తిలి పూతరేకల నుంచి తాడేపల్లిగూడెం చాక్లెట్ల వరకు సాగుతున్న మహిళా సాధికారత విజయాలపై కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ PMFME పథకం చిన్న తరహా కుటీర పరిశ్రమలకు వరంగా మారింది. ఈ పథకం కింద ప్రాజెక్టు వ్యయంతో మహిళలకు 35% వరకు, గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీతో రుణాలు అందిస్తున్నారు. లఖ్పతి దీదీ స్త్రీనిధి PMFME పథకం ద్వారా లభించిన 8.90 లక్షల రూపాయల రుణంతో అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన సీతామహాలక్ష్మి తన భర్త సతీష్తో కలిసి పూతరేకుల వ్యాపారాన్ని విస్తరించారు. నిన్నటి వరకు సాధారణ గృహిణిగా ఉన్న మహాలక్ష్మి నేడు ఆర్థికంగా స్థిరపడమే కాకుండా మరో 6గురికి ఉపాధి కల్పించారు. మాకిద్దరం కాకండగానండి, ఇంకొక ముగ్గురిని పెట్టుకుంటామండి. ఇంకా ముగ్గురు ఉంటారండి మా కూలోళ్ళు. వాళ్ళు చేయించుకుంటాం. వారానికి ఒకసారి బెల్లం పోటు కూడా వేసేవాళ్ళు ముగ్గురు ఉంటారు. వాళ్ళు కూడా వారానికి ఒకసారి చేస్తారంటారు. అలాగే ఇంకా అనేక మందికి పని కల్పిస్తూ ఈ డ్వాక్రా గ్రూపులో శ్రీనిధి 1 లక్ష రూపాయలు, లక్కపత్రిక 1 లక్ష రూపాయలు, డ్వాక్రా రుణం మొత్తం అవి కలిపి పెట్టుబడి పెట్టుకునండి పెట్టుకుని సాగిస్తున్నామండి. ప్రధానమంత్రి గారి లోన్ కూడా పెట్టుకుని ఉన్నామండి. దాని వల్ల కూడా మేము పొందుతున్నాము. మరోవైపు తాడేపల్లిగూడెంలో మండల సమైక్య ఆధ్వర్యంలో మహిళలు PMFME పథకం ద్వారా 30 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునిక చాక్లెట్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. చాక్లెట్ తయారీ నిర్వాహకురాలు సీతామహాలక్ష్మి తయారు చేసిన డార్క్ మిల్క్ షేడ్ చాక్లెట్ ఉత్పత్తులను ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో జరిగే జాతీయ స్థాయి ఎగ్జిబిషన్లో భారీ డిమాండ్ ఏర్పడింది. మేము చాక్లెట్ యూనిట్ అనేది పెట్టడం జరిగింది. ఈ చాక్లెట్ యూనిట్కి అనేది PMFEG నుంచి 20 lakhs తీసుకున్నాము. మండల సమైక్య నుంచి 10 lakhs తీసుకున్నాము. మిషనరీ వచ్చేసి ఇక్కడ రూమ్స్కి ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి దీనికైతే 20 lakhs అయింది. ఫ్లిప్కార్ట్లో మా చాక్లెట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ప్యూర్ డార్క్ చాక్లెట్ సార్. ఇందులో ఎటువంటి కెమికల్ అని ఆర్గానికంగా చేయాలన్న ఉద్దేశంతో చేసాం. మండల సమైక్య సబ్ కమిటీ మెంబర్స్ ఇందులో పాల్గొనడం జరుగుతుంది సార్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 200 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను విజయవంతంగా మంజూరయ్యాయని, ఈ ఏడాది మరో 300 యూనిట్లను లక్ష్యంగా పెట్టుకోగా ఏకంగా 500 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ కింద వస్తుంది. దీంట్లో చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి చిన్న వ్యాపారాలన్నీ కూడా వాళ్ళకి 35% వరకు సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ఆ బిజినెస్ స్టెబిలైజ్ అయ్యే విధంగా దీన్ని చూడటం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. పోయే సంవత్సరం ఒక 150 టార్గెట్ మనకు ఉండింది. దాంట్లో దాదాపు 200 అప్లికేషన్స్ నాకు వస్తే అవన్నీ కూడా అప్రూవ్ చేసి నేను పంపడం జరుగుతుంది. PMFME పథకం అందించిన ప్రోత్సాహంతో పశ్చిమ గోదావరి జిల్లా మహిళలు స్వయం సమృద్ధిని సాధిస్తూ తోటి వారికి ఉపాధిని కల్పిస్తూ